ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినం, ప్రభు దినంలోనికి మనల్ని దేవుడు నడిపించి ఉన్నాడు కనుక ఈ దినం అనేది చాలా ప్రత్యేకమైన దినంగా ఎవరైతే భావించి ఈ దినాన ఆయన సన్నిధికి మరి ఆశ కలిగి, మరి ఎందుకంటే దేవుడు అంటాడు కదా, ఎవరైతే పాలు పంపులు పొందుతారో అటు వారిని దేవుడు నిశ్చయంగా దేవుడు దీవిస్తాడు. ప్రత్యేకంగా దేవుడు అన్నాడు కదా, మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించాలి అనేది ఒక చక్కటి ఆజ్ఞ ఉండగా, మరి చాలామంది వ్యక్తిగత జీవితాలలో మరి దేవుని సన్నిధిని చాలామంది అలక్ష్యం చేస్తూ ఉంటారు. మరి ఎన్నో పనుల భారం చేత మార్తలాగా అనేకమైన పనుల భారాన్ని కల్పించుకొని ఎన్ని ఉన్నా ఈ దినాన్ని తప్పనిసరిగా ఆజ్ఞ అతిక్రమం పాపమై ఉండగా మరి దేవుని యొక్క ఆజ్ఞను మనం అంతా కూడా తప్పనిసరిగా పాటించాలి. విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనం ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ నేను అంటాను, మరి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అన్నారు కనుక వెళ్ళకపోతే ఏమైనా అయ్యిద్దేమో అన్నట్లుగా దేవుని సన్నిధికి బలవంతం చేత వెళ్ళడం కాదు. మరి ఆత్మీయ యాత్రలో సంవత్సరములు గతిస్తూ ఉన్నాయి, దినములు మరి చాలా త్వరగా దొర్లి వెళ్ళిపోతూ ఉన్నాయి. నూతన సంవత్సరం ప్రారంభించే ఇప్పటికే ఈ నెల కూడా వెళ్ళిపోతూ ఉంది. చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కనుక మరి ఇలాంటి దుర్దినాల్లో అంటాడు కదా, ఆ దినము సమీపిస్తున్న కొలది కూడా మనం అంతా కూడా మరింత సిద్ధపాటు కలిగి ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళాలి. కనుక ఈ దినాన నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మరి నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈ ఉదయకాలాన దేవుని సన్నిధానానికి రావాలి కనుక వెళ్తున్నావా, లేకపోతే మరి ఆశ కలిగి నా ప్రభువుని నేను కలవాలని? నేను అంటాను, ఆత్మీయతలు ఎప్పుడు మనకు ఉండాల్సింది ఒక రోజు ఒక దినము ఒక సంవత్సరం మన మీదకి వస్తున్నప్పుడు, అంటే ఒక నూతనమైన దినం ప్రవేశిస్తున్నప్పుడు మనం ఇంకా ఆత్మీయ యాత్రలు ఎలా ఉండాలంటే, ఇంకా చిన్నపిల్లలు ఎలా అయితే ఆశ కలిగి మరి ఎప్పటికప్పుడు క్రొత్తగా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంటే మనం ఎదుగుతున్న కొలది ఇంకా ఒదిగే వాళ్ళంగా, మరి ఇంకా ఎదిగాం కదా ఇంకేముందిలే ఇంకేం తెలుసుకోవాలి అన్నట్టుగా కాదు. కానీ మీకు నేను చక్కటి ఉపమానాన్ని మీకు చెప్పబోతున్నాను. మరి దేవునికి దినదినము మనం దగ్గరగా మార్చబడాలి. మనం ఒక వాస్తవం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సినటువంటి ఒక చేదు నిజాన్ని ఉదయాన్నే నేను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నా, కానీ చెప్దామని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మనిషి తప్పనిసరిగా ఈ చేదు నిజాన్ని అంగీకరించి తీరాల్సింది. అదేంటంటే, ఒక దినాన్ని మనం తప్పకుండా మరణిస్తాం. అవునా కదా? అందరం కూడా తప్పనిసరిగా మనకి ఒక మరణ దినం అనేది ఉన్నది. దీనిని మనం అంగీకరించిన వారిమే అయితే, ఈ చేదు నిజాన్ని నిజంగా నేను అంగీకరించాను అనుకోండి, అప్పుడేం చేస్తాను, నేను ఒక దినాన్ని మరణిస్తాను అని నాకు తెలిస్తే, దాన్ని నేను అంగీకరిస్తే, అది ఎప్పుడైనా కావచ్చు. అయితే నేనేం చేస్తాను అప్పుడు, విలువైన వాటి మీద దృష్టి పెడతాను. అంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ రేపైనా మరణదినం అయితే నేను ఎలా ఉంటాను, లేదా కొద్ది రోజుల్లోనే ఉందంటే, అంటే అతను చెప్పాడు. అప్పుడేమైతే మనకి తెలిసింది, అప్పుడేం చేస్తాం, వ్యర్థమైన వాటి మీద మనం మనసు నిలపం. ఈ కోపాలు తాపాలకి, గర్వానికి, అహంకారానికి, ఈ పగలకి, వీటికి ఎక్కడ మనం స్థానం ఇవ్వకుండా విలువైన వాటిని మనం త్వరగా చేయాలి. ఎందుకంటే అది తెలిసిపోయింది కనుక, నాకు సమయం లేదు కనుక నేను ఈ టైం వేస్ట్ చేయ అన్నట్లుగా ఒక దినం మనకున్నది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, విలువైన వాటి మీద మనం దృష్టి పెడతాం. కాబట్టి ఉదయకాలాన తప్పనిసరిగా మనకి ఇవ్వబడిన సమయం చాలా చాలా విలువైనది. ఒక దినం వస్తుందంటే మనం వేగిరపడాలి. మన ఆయుష్కాలంలో ఒక దినం తగ్గిపోయినట్లే. ఒక దినం కొత్త దినం వచ్చింది, ఈరోజు ఇంకొక రోజు ఉంది, అనుకుంటారు మూర్ఖులు. ఈ రోజు కాదు రేపు, ఏ పని చెప్పినా కొంతమంది చూడండి రేపు లేదా సాయంత్రం తర్వాత, రేపు అనే మాట చాలా చోట్ల మీరు వినుంటారు. కొన్ని వాక్యాలు, కొన్ని ఉపమానాలు. మరి దైవజనులు, దేవుని సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే, బుక్స్ చదవాలి తప్పనిసరిగా దేవుని యొక్క సేవకులని కాదు, ఎక్కువగా పుస్తకాలు ఎవరు చదువుతారో వాళ్ళు గొప్పవారు అవుతారు తప్పనిసరిగా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి అక్కడక్కడ క్రాస్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు కొంచెం, ఇది సోషల్ మీడియా కాబట్టి ఇది పలానా వాళ్ళు చెప్పింది,
పలానా దగ్గర నుంచి ఇల్లు ఎత్తుక్కొచ్చారు అనుకోబాకండి. ఇవన్నీ కూడా ఒక దగ్గర అక్కడక్కడ తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంతకట్టి ముఖ్యమైన వాటి మీద మనం మనసు నిలుపుతాం కదా, సమయం లేదు కనుక. కాబట్టి ఉదయకాలాన నేను చెప్పేది ఏంటంటే, దినములు చాలా చెడ్డవే, సమయం చాలా విలువైనది కనుక మనం ఆ సమయాన్ని మనం గుర్తించి ఇది ఈ దినాన ఒక దినం నూతన దినం వస్తుందంటే మూర్ఖత్వం కాదు. అది చెప్తున్నా కదా, కొంతమంది ఇంకా సమయం ఉంది. రేపు అనేది సాతాను యొక్క పదం. అది అర్థమైందా? ఎక్కువ దైవజనుల ద్వారా ఇది చెప్పబడుతుంది కనుక ఎక్కడో ఈయన చెప్పారనుకోవద్దు. రేపు అనేది సాతానికి సంబంధించింది. నేడు దేవుడు అంటాడు కదా, ఈ లోకంలో ఆయన సేవ చేస్తున్న దినాల్లో నేడు అని సమయం ఉండగానే మీరు రక్షణ పొందాలి. నేడు అనే దినము నీకు ఉండగానే నువ్వు మారు మనసు పొందాలి. అంటే నేడు అంటే ఈరోజు అనేది దేవునికి సంబంధించింది కనుక చాలామంది సోమరోళ్ళు, చాలామంది దేవుని బిడ్డలు కూడా ఏ పని చెప్పినా, ఏం చేయాలన్నా రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, రేపు అన్న అలాంటి వాడు ఎవరంటే సాతానికి సంబంధించినోడు. కనుక ఈరోజు నీకు దేవుడు ఇచ్చాడంటే ఒకరోజు నా జీవితంలో వెళ్ళిపోయింది, నాకు ఇంకా సమయం లేదని ఈ దినము నువ్వేం చేయాలంటే దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళాలి. అది నా మాట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఖచ్చితంగా జరగాల్సిన ఒక ప్రక్రియ కానీ, ఒక పని కానీ, ఖచ్చితమైన ఒక ప్రార్థన కానీ నువ్వు చేయాలి అని అంటే ఈ ప్రార్థన నువ్వు చేయాలి. దేవా, నేను ఒక్కడిగైనా ఈరోజు నేను ముందుకు జరిగి నీకు దగ్గర అవ్వాలయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఒక నూతన దినం వచ్చిందా, అప్పుడేం చేయాలి? మన ప్రార్థన తప్పనిసరిగా అది నేను చేయమన్నానని కాదు. ఈరోజు నేను నిన్న బాగానే ఉన్నాను, దానికంటే కూడా ఇంకొంచెం అడుగు నేను నీకు దగ్గరికి వస్తానయ్యా, నేను అలా నాకు దగ్గర కావాలి అని తప్పనిసరిగా మన ప్రార్థన చేయాలి. దాని కొరకు మన ప్రయత్నం కూడా చేయాలి. హల్లెలూయా. ఎందుకు దగ్గర కావాలి అని అంటే, మరి ఎవరైతే దేవునికి దగ్గర అవుతారో వాళ్ళు ఆయనలో ఉన్న సమస్త దీవెనల్ని మనం అనుభవిస్తాం. ఈ వాక్యం అందిస్తున్న నా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ మాట నన్ను చాలా దేవుడు దర్శిస్తున్నాడు. మరి ఎప్పుడైతే మనం ఆయనకి దగ్గరగా మనం మార్చబడతామో అప్పుడు ఆయనలో ఉన్న సమస్త దీవెనలు మనం పొందుతాం. చాలామంది జీవితాల్లో భక్తి చేస్తానో ఏం కలిగింది మనకి మేలు అని కొంతమందికి కొన్ని డౌట్లు లోపల ఉన్నాయి. అందుకని ఈ వాక్యం మీకు సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఒక అందమైన తోట ఉందనుకోండి, చాలా అందమైన పండ్ల తోట. అది ఊహించుకోండి, ఉదయాన్నే చాలా అందమైన తోట. కొంతమంది కొన్ని ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అబ్బా, నాకు అదంటే ఇష్టమే, ఇదంటే ఇష్టమే అని చెప్తారు కదా. అది మరి ఏవేవి ఇష్టాలు అవి ఊహించుకోండి. చాలా రకాలైన పండ్ల తోట. ఆ పండ్ల తోటలోనికి నువ్వు ప్రవేశించావు. అప్పుడే కొన్ని అడుగులేసి తోట కంచెను దాటి లోపలికి వచ్చి ఒక 10 అడుగులు వేసావు. ఆ 10 అడుగులు వేస్తే ముందు చెట్లకి ఏం కనపడినాయి అంటే జాంకాయలు కనిపించినాయి. జాంకాయలు కనిపించినాయి. అప్పుడు నువ్వు జాంకాయలను ఏం చేస్తావు? నోరు తెరిచి తొందరగా చెప్పండి. జాంకాయలు కనిపించినాయి కదా, జాంకాయలను ఏం చేస్తావు? చూస్తూ ఉంటావా? అబ్బే, దారిని పోతా కూడా వేస్తాం కదా. అలాంటిది జాంకాయలు కనపడంగానే చూస్తామా? జాంకాయలు తింటాం. అక్కడే కొంతసేపు ఉన్నావు, ఏం తింటావు? జాంకాయలే తింటావు. అక్కడే ఉన్నావు, ఏం తింటావు? జాంకాయలే తింటావు. అయితే కొంచెం ఒక 10 అడుగులు నడిచి కొంచెం దూరంలో వెళ్ళగానే నీకు యాపిల్ చెట్లు కనపడి. ఏ చెట్లు కనపడినాయి? యాపిల్ చెట్లు. ఉదయాన్నే ఈరోజు చూడండి దేవుడు ఎన్ని కాయలు ఇస్తున్నాడో కొనకుండానే యాపిల్ చెట్లు కనపడి. అప్పుడు నువ్వేం చేస్తావు? అస్సలు మాత్రం ఆలస్యం చేయకుండా యాపిల్ కాయలు తీసుకొని తినేస్తావు. అక్కడే కూర్చున్నావు, యాపిల్ చెట్లు కదా, ఇక కదల బుద్ధి కాల. జాంకాయలు అంటే ఎప్పుడు చూస్తామయ్యా, మా ఊర్లో మా పక్క ఎటు చూసిన జామ చెట్లు ఉంటాయి. అట్లా కదా, యాపిల్ కాయలు కనపడి యాపిల్ చెట్ల దగ్గరే కూర్చున్నావు. అప్పుడేం చేస్తావు? యాపిల్కి పడలేదంటావు, ఇంకా అక్కడే కూర్చున్నావు. ఎంత సమయమైనా ముందుకు వెళ్ళట్లా. లోపల ఏమున్నాయి? చాలా చెట్లు ఉన్నాయి, కానీ యాపిల్ చెట్ల దగ్గరే ఉన్నావు కనుక యాపిల్ కాయలు తింటావు. ఈ లాభం లేదులని ఇంకొంచెం ముందుకు వెళ్ళావు. అక్కడేం కనపడినాయి అంటే బత్తాకాయలు కనిపించినాయి. అప్పుడు నువ్వేం తింటావు? బత్తాకాయలు తింటావు. అక్కడే ఉంటే అవే తింటాం. లేదా ఇంకొంచెం ముందుకు వెళితే మరొక పండు కనబడింది, అవి తింటే. ఇంతకీ ఈ యొక్క మానులు మనం తెలుసుకునేది ఏంటంటే, మరి పండ్ల తోటలోనికి నువ్వు ఒక అడుగు వేసినప్పుడు మరి కొన్నిటిని చూసావు, కానీ కొంచెం లోపలికి నువ్వు వెళుతున్న కొలది ఏం చేస్తున్నావు? అనేకమైన పండ్లను నువ్వు తింటుకుంటూ వెళుతున్నావు. అలాగే
దేవుని తోటైనటువంటి ఈ సంఘంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నువ్వేం చేయాలంటే లోతుకు నువ్వు వెళ్ళాలి. లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి దీవెనలు నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున చాలామంది చివరిలోనే ఉందాం, లోపలికి వెళ్ళవద్దు, ఈ చివరి చాలులే. కొంతమంది మందిరానికి వచ్చినా కూడా అంతే కదా, వాళ్ళ ప్లేస్ అదనమాట. ఆ చివరి ఉండి దేవుడి వల్ల మందిరంలో నేను అనుకుంటాను సైతాన్ గడి కూడా చివరే కూర్చుంటాడు అనుకుంటా, ఆ చివరి బ్యాచ్ మొత్తం లాక్కి వెళ్ళిపోతాడు దేవుడి వల్ల. హల్లెలూయా. మొత్తానికి ఆ చివరి బ్యాచ్ అందరినీ లాక్కి వెళ్ళాడు కాబట్టి ఈరోజు మందిరంలో లేరు కొంతమంది. కాబట్టి కొంతమందికి ఎప్పుడు చివర కూర్చుందామని చూస్తూ ఉంటారు. కాబట్టి లోపలికి వెళదామనుకో. చాలా మనలో కూడా చాలామంది తోటలో ఉన్నారు కానీ ఇంక ముందుకు వెళ్ళడం లేదు. లోపల మరి కొంచెం లోతుకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అని ఎవరైతే ఆశిస్తారో, ఎందుకంటే ఇది నా సొంత మాటలు కాదు. ఆ రోజున తన శిష్యులు, ఇంకా వాళ్ళు ఆ శిష్యులుగా మార్చబడలేదనుకోండి, అప్పటికే పేతురు, యోహాను, యాకోబులు చేపలు పట్టాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నప్పుడు చేపలు దొరకని ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, ధోని ఎక్కి నీ పడవని లోతుగా నువ్వు వెళ్ళని. పేతురు అన్నాడా లేదా? నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నాను? లూకాసు వార్త 5:4 ఉంటుంది, నీ పడవని కొంత లోతుగా పోనివ్వు, లోపలికి వెళ్ళని. ఎక్కడికి వెళ్తావు అంటే అది కూడా నీకు చేపలు కావాలి కనుక విస్తారమైన చేపలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడికి నీ పడవని లోపలికి పోని. హల్లెలూయా. ఏ కాడికి ఒడ్డునుంటే అటు కుదిరిద్ది పేతురు, నువ్వు లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఉదయకాలాన దేవుడు అంటున్నాడు కదా, దేవుడేమో నిన్ను ఎంతో ఆశీర్వదించాలని, నన్ను కూడా చాలా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే జాన్ చెట్ల దగ్గర ఆగిపోయాం, లోపలికి వెళ్ళట్లా. తోట అంచునే ఉంటే అలా, నువ్వు లోపలికి రమ్మని ఉదయకాలపు వాక్యం ఏంటంటే లోపలికి రా. హల్లెలూయా. నువ్వు లోపలికి వస్తే లోతైన దీవెనలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే అనేక రకాలైన పండ్లను, అంటే పండ్లకు సాదృశ్యమైన అనేకమైన దీవెనలు దేవుడు నీకు ఇవ్వాలన్నదే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నన్ను పిలిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ జాంకాయల దగ్గరే ఆగిపోయి ఉన్నాం. కాబట్టి ఉదయకాలాన్ని దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయతల్లో నీ ఆత్మీయ జీవితానికి కూడా ఒక జాంకాయ అయితే సరిపోదండి, మొక్క కాయే సరిపోదు. నీకు అనేక రకాలైన విటమిన్స్ కావాలి, అనేక వైటమిన్స్ కావాలి, అనేకమైనటువంటి మినరల్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే అనేకమైన పండ్లను నువ్వు తినాలి. ఒక్క జాంకాయ తినుకుంటూ కూర్చుంటే అట్లా అంటే నువ్వు ఒకే మేలును పొందుకుంటూ కుదరదు. దేవుళ్ళు అనేకమైన లోతైన దీవెనలు ఉన్నాయి కనుక ఈ రోజున ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నిన్న వలే నేను ఉండకూడదు. ఒక్కసారి మనం ఆత్మీయతలో అభివృద్ధిలోనికి వెళ్ళాం. అందుకే నేను అంటాను, కన్సిస్టెన్సీ అనేది చాలా విలువైనది. ఒక రోజున 5 గంటల ప్రార్థన చేసి లేదా 1 గంట ప్రార్థన చేసావు, మళ్ళీ వారం తిరిగిన దాకా కూడా మళ్ళీ ప్రార్థన ఉండదు కొంతమందికి. మళ్ళీ ఈ రోజున బాగానే గట్టిగా కూర్చొని 2-3 అధ్యాయాలు చదివావు, 2 రోజులు చదివావు, ఈ దేవుడి వల్ల 1 నెల రోజులు బైబిల్కి వెళ్ళిపోరు. ఇలా కాదు, నిన్న ఒక 10 వచనాలే చదువు, నిన్న ఒక 5 వచనాలు చదివావు అనుకో, ఈరోజు ఇంకొక వచనమో 2 వచనాలు పెంచు. అట్లాగా ప్రార్థనలో కూడా అంతే. నిన్న 5 నిమిషాలే ప్రార్థన చేసావు, తప్పలేదు, మనసారా చేసుకున్నావు. ఈరోజు ఇంకొక 5 నిమిషాలు పెంచు ప్రార్థన, కానీ ఖచ్చితంగా చెయ్యాలి. కనుక ఈ యొక్క దినాన దేవుని సన్నిధికి వస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో ఆయన తోటలోనికి వస్తున్నావు. ఆయన తోటలో ఉన్నాను అనుకొని దీవెనలే అంటే నువ్వు వెళితేనే వచ్చేది. దేవుడు నేను తీసుకెళ్ళి ఒక్కొక్క చెట్టు దగ్గర తెప్పడానికి ఇది కాదు. నువ్వు లోపలికి వెళ్ళాలి. లోతుకు నువ్వు వెళితే లోపల ఎన్ని ఉన్నాయో, నేను 4 చెప్పా, ఎన్ని దీవెనలు లోపల దాచబడి ఉన్నాయో. ఎందుకంటే తరగని నిధి ఆయన యొక్క కృప కనుక ఆయన కృపను మనం అనుభవిస్తూ నిశ్చయంగా ఆత్మీయ యాత్రలో ముందుకు వెళుతూ లోతైన దీవెనలు ప్రభు ద్వారా మీరు పొందుకొందురుగాక. మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసి. అయితే ఒక చిన్న మాట, ఇది మరి ఈ ఫలాలు ఇచ్చే అనుభవం, అదిగో నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఎలా అయితే ఆకు వాడక తన కాళ్ళమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటుందో, మరి లాంటి దీవెనలు, మరి చెట్లకి ఆహారం ఏదైనా ఉందంటే మంచిది నీరు. కనుక మన ఆత్మీయ జీవితానికి కూడా ఆ వాక్యం అనే ఆహారం మనకు కావాలి. నిశ్చయంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఉన్న దీవెన మనకు కావాలి. పరిశుద్ధాత్మ నీరు మనకి ఆ అభిషేకం మనం పొందుకోవాలి. ఆయన సన్నిధి కావాలి. ఏదో కేవలం ఫోన్లో కాసేపు వాక్యం వింటే సరిపోదు.
దేవుని సన్నిధికి మీరు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆరాధనలో దైవజనుల చేత మీరు ఆ వాక్యము చేత దర్శించబడాలి. దైవ సేవకుల యొక్క సహవాసంలో వారి ప్రార్థనలు మీకు కావాలి. సంఘం యొక్క సహవాసం కావాలి. ఈ రోజున చాలామంది ఆన్లైన్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి మీరు వెళ్ళాలి. అంతేకాదు ఆయన సన్నిధిలో లోలోతికి ఆత్మీయ యాత్రలను ముందుకు వెళ్ళినప్పుడు లోతైన దీవెనలు పొందుకుంటావు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఉదయకాలపు వేళ మీ యొక్క మాటల చేత మీరు మమ్మల్ని దర్శించారు. నిజమేనయ్యా. ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చిన చిన్న చిన్న దీవెనలకే సంతోషపడిపోయి అక్కడే చతికిలబడి కూర్చొని వాటిని చూసుకుంటూ మేము ఆనందిస్తూ, మరలా మాకు ఏదైనా తక్కువ అవుతున్నప్పుడు దీవెనలు నాకెందుకు కలగడం లేదని మేము ప్రభా మీ మీద మేము సనుగుతూ మాకు అర్థం కాని స్థితిగతుల్లో కలవరపడుతూ ఉంటే ఉదయకాలాన్ని మీరు మమ్మల్ని దర్శించారయ్యా. నిజమేనయ్యా. ఇదిగో నీవు ఇచ్చిన దీవెనలు చూసుకుంటే అక్కడే ఆగిపోయాం, కానీ లోపలికి వెళ్ళాలి. లోపల ఏమున్నదో మేము తెలుసుకోవాలి. లోతైన దీవెనలు మేము పొందాలి అనుకుంటున్నాం, కానీ నీతో లోతైనటువంటి సహవాసాన్ని మేము చేయటం లేదయ్యా. లోతైన సహవాసాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. ఇదిగో నిన్నటి దినం ఉన్నట్లుగా కాదు, నేటి దినమున నీకు మరింత దగ్గరగా మేము మార్చబడాలి. దినము వెంబడి దినము నీకు మరింత సమీపస్తులుగా మేము మారాలి. ఎందుకంటే మా యొక్క ఆయుష్కాలం ఒక దినము గడిచిపోయిందని మేము గుర్తెరగాలి, కానీ ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే, ఇంకా నాకు సమయం ఉందిలే అన్నట్లుగా కాక నాయనా, ఇదిగో ఒక దినం అయిపోతుంది అన్నప్పుడు మేము ఎంతో అలర్ట్గా ఉండాలయ్యా. ఆత్మీయతలో కావచ్చు, అటు అన్ని విషయాల్లో తండ్రి మేము జాగరూకత కలిగిన ఆయన, నిశ్చయంగా నీ సన్నిధిలో నాయన మెలకు కలిగిన ఆయన ఆత్మీయ యాత్రల ముందు కొనసాగే విధంగా సహాయం చేయమని ఉదయకాలపు దీవెన దయచేయండి అయ్యా. ఈ దినాన ప్రభ ప్రత్యేకంగా ఈ విశ్రాంతి దినాన ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యం చేత దర్శించబడి అయా నీ సన్నిధికి వెళ్ళుటకు మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ దినాన్ని కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే వారిని మీరు నిండారులుగా దీవించండి నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచివేయండి. వారి కష్ట దినాలను మీరు పోగొట్టి నెమ్మదిని మీరు కలుగు చేయమని యేసు నామములో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవిస్తుండగా మీ దీవెన వర్షం చేత నీ బిడ్డలను తడిపి దీవించమని యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన యొక్క తోటలోనికి లోతుకి వెళుతున్న నీ వ్యక్తిగత జీవితంలో లోతైన దీవెనలతో నా దేవుడిని నిన్ను నింపి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.